పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు రామగుండం ట్రాఫిక్ పోలీసులు. ఇందుకోసం అందరిలో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేలా విస్తృత కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం గోదావరికంలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆధునిక సమాజంలో ఆందోళనకర వాతావరణాన్ని రేకెత్తిస్తున్నాయి. అనేక మంది ప్రాణాలను హరించడమే కాకుండా ఎంతో మందిని క్షతగాత్రులుగా మారుస్తున్న ఈ ప్రమాదాలకు కొంతలో కొంతైన చెక్ పెట్టాలని భావిస్తున్నారు రామగుండం ట్రాఫిక్ పోలీసులు. ఈ నేపథ్యంలో అందరిలో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేలా విస్తృత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులకు ఇటీవల ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసిన పోలీసులు గురువారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోదావరికంలోని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అడ్డా వేసి హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతున్న మహిళలను గుర్తించారు. వారిని బాధ్యతాయుతమైన మహిళలుగా అభినందిస్తూ ప్రోత్సాహకరంగా చీరలను బహుకరించారు. నిబంధనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అమూల్యమైన ప్రాణాలను రక్షించుకోవడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ చెప్పారు. రామగుండం కమిషనరేట్ వాహనదారులందరికీ మా రామగుండం కమిషనరేట్ తరఫున నమస్కారం. ప్రతిరోజు వాహనాల సంఖ్య పెరుగుతున్నది, రోడ్ నెట్వర్క్ కూడా పెరుగుతున్నది. అలాగే దానిలో భాగంగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ రోడ్డు ప్రమాదాలని నివారించడానికి ప్రత్యేకంగా మా రామగుండం సిపి సార్ గారి యొక్క సూచనలు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ప్రతి చోట కూడా స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, తర్వాత ప్రధాన రవాణా కూడళ్లలో, తర్వాత వాహన అసోసియేషన్కు సంబంధించిన వ్యక్తులతో, విద్యార్థులతో అనేక రకాలైన అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం మన ఇండియాలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ప్రతి సంవత్సరం 1,65,000 నుంచి 1,70,000 మంది చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది రకరకాల గాయాల పాలయ్యి నడవలేని స్థితిలో, ఏ పనులు చేసుకొని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి దయచేసి రోడ్డు ప్రమాదాలను సమాజానికి అత్యంత భయంకరమైన సమస్యగా భావించి ప్రతి ఒక్కరు కూడా పరిమిత వేగంతో వాహనాలు నడపండి. అలాగే చిన్న పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. అనేక రకాలైన రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ఈరోజు మేము గోదావరికని పట్టణంలో స్థానిక భువనేశ్వరి క్లాస్ 4 వారి యొక్క స్పాన్సర్షిప్ తోటి అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఒక 10 చీరలు వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ చీరల్ని స్థానిక మహిళలకు, అంటే ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని, కాలేజీలో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్న స్త్రీలను గుర్తించి హెల్మెట్ పెట్టుకున్న వారికి ఈరోజు చీరలు బహుకరించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అనేక రకాలైన అవేర్నెస్ కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం. దయచేసి మీరందరూ కూడా మా యొక్క సూచనల్ని, సలహాలను పట్టించుకోండి. ఒక్క రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి, మీ కుటుంబాలను సంక్షేమంలో ఉంచండి. అలాగే ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో మేము 3 స్పీడ్ గన్లను ఏర్పాటు చేశాం. మంచిర్యాల ప్రాంతంలో 1, గోదావరికని ప్రాంతం, రామగుండం ప్రాంతంలో 1, పెద్దపల్లి ప్రాంతంలో 1 ఏర్పాటు చేసినాం. అలాగే నిత్యం రామగుండం, మంచిర్యాల్, పెద్దపల్లి, సుల్తానాబాద్ వంటి పట్టణాల్లో మేము ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసినా, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా కూడా మా కెమెరాస్, మేము ఫోటోలు తీస్తేనే ఫైన్ పడుతుందనే భావనని ఇక నుంచి విడనాడండి. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారి యొక్క వాహనాలను గుర్తించి ఫైన్లు వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రమాదాలు జరగకుండా మాతో సహకరించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ సదానందం, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.